సాతాను ఎల్లప్పుడూ అబద్ధం చెప్పేవాడు. అబద్ధమును చెప్పువాడు సాతాను సంబంధి. చాలామంది అబద్ధములు చెప్పుట ఎందే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. చూడండి బిడ్డలారా, బెనర్జీ అనే వ్యక్తి పెద్ద పారిశ్రామికవేత్త. అతడు తన ఫ్యాక్టరీలో పనిచేయుటకు ఒక అభ్యర్థిని ఎంచుకొనుచుండెను. ఫణీంద్ర అనే ఒక వ్యక్తి ఆ ఉద్యోగమునకు దరఖాస్తు పంపించాడు. చెడు అలవాట్లు లేని వ్యక్తిని ఆ ఉద్యోగమునకు తీసుకోవాలని బెనర్జీ యొక్క ఉద్దేశం. ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఇంటర్వ్యూకు అటెండ్ అయినటువంటి సమయంలో ఆ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి బెనర్జీ ఇంటర్వ్యూ చేస్తూ అతన్ని కొన్ని ప్రశ్నలతో సంధిస్తూ ఉన్నాడు. నీవు సిగరెట్లు త్రాగుతావా అన్నాడు. త్రాగనండి అని జవాబు ఇచ్చాడు ఫణీంద్ర. మద్యపానం చేస్తావా? చేయనండి అన్నాడు. పేకాట ఆడుతావా? అబ్బే ఆడనండి అన్నాడు. అయితే నీకు ఒక చెడు వ్యసనం కూడా లేదన్నమాట. ఒక దురలవాటు మాత్రం ఉందండి అన్నాడు ఫణీంద్ర. ఏమిటది? అబద్ధాలు చెప్పడం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యంలో సాతాను అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని చెప్పబడుతుంది వాక్యం. అతను చెప్పినదంతా నిజమంటారా, అబద్ధమంటారా? ఎలా ఉంది మీ జీవితం? పైకి సత్యవంతునిగా కనబడుతూ లోపల అబద్ధమునకు చోటిస్తున్నావేమో. జాగ్రత్త, మార్చుకో, జీవితంలో వృద్ధిలోనికి రా. ఆమేన్.